లూకాసు వార్త 16వ అధ్యాయము 10, 11 వచనం చదువుతున్నాం. పేజీ సంఖ్య 69. ప్రవర్తన పట్టింది. మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉన్నవాడు ఎక్కువలను నమ్మకముగా ఉండును. మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉన్నవాడు ఎక్కువలోను అన్యాయంగా ఉండును. కాబట్టి మీరు అన్యాయపు స్థితి విషయంలో నమ్మకముగా ఉండలేక సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయను. ధనం విషయంలో నమ్మకముగా ఉండుట. యేసు ప్రభువు మనకు చెప్తూ 11వ వచనంలో ఒక కాశం చెప్పారు. చదవండి. కాబట్టి మీరు అన్యాయపు స్థితి విషయంలో నమ్మకముగా ఉండిన యెడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయలేదు. అన్యాయపు స్థితి విషయంలో మీరు నమ్మకముగా ఉండకపోతే నిజమైన ధనాన్ని మీరు ఎట్లా పొందుకుంటావు అని క్వశ్చన్ చేస్తున్నారు. యేసు ప్రభువు ఒక ఉపమానం చెబుతూ 16వ అధ్యాయంలో ఒక ధనవంతుని యొద్ద ఒక గృహ నిర్వాహకుడు ఉన్నాడు. ఆ గృహ నిర్వాహకుడు ఆ ధనవంతుని యొక్క ఆస్తిని పాడు చేస్తా ఉన్నాడు. అంటే ఇల్లు చూసుకోమని చెప్పేస్తే ఆ ధనవంతుడికి కొంతమంది దాసులు ఉంటే సరిగా చూసుకోవాలి ఆ విషయం. 2వ వచనంలో ఒక సమయం వచ్చింది, లెక్క చెప్పాను. గృహ నిర్వాహకు లెక్క అప్పచెప్పుము పదించును. 2వ వచనం. ఇక్కడ నుంచి నేను తీసేస్తున్నాను. నీ మీద నేను చెడ్డగా విన్నాను. 1వ వచనంలో చూడొచ్చు. నేను నేరం చేస్తున్నట్టుగా నాకు తెలుస్తా ఉంది. లెక్క చెప్తుంటే మన పనిలో నుంచి తీసేస్తాడని ఆ అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకు మనిషి ఇట్లా చేశారు. తన యజమానిలో ఉన్న పనిచేస్తున్న దాసుడికి వాళ్ళ దృష్టిలో మంచిగా అనిపించుకోవాలని తప్పులు ఎక్కడ చెప్పాడు. అంటే మీరు ఎంత ఇవ్వాలి అంటే 50,000 చెప్పారు అనుకో, 5,000 రాసుకోండి. ఆయన ఎప్పుడు నన్ను జాబ్ నుంచి తీసేస్తాడు. వచ్చిన తర్వాత మీరన్నా నాకు తెలిసి అవుతారండి. అన్యాయస్తుడు ఈ లోకంతో చాలా చురుగ్గా చాలా జాగ్రత్తగా ధనాన్ని యూజ్ చేసి ఫ్రెండ్స్ సంపాదించుకుంటున్నాడు. రాంగ్ రూట్ లాంటి అప్పుడు లోకంలో వాళ్ళే అంత తెలివిగా ఉంటే రక్షించబడిన మీరు ఈ అన్యాయపు సిరి వలన 9వ వచనం మీకు స్నేహితులను సంపాదించుకొని అన్యాయపు సిరి. ఆ మాట కొంచెం మనకి వినటానికి కొంచెం మీకు సిరి అంటే ధనము అన్యాయం ఏంటంటే ధనం చాలా జాగ్రత్త లేకపోతే దానివల్ల మనం అన్యాయంలోకి వెళ్ళిపోతాం. అదే జరిగింది ఆ గృహ నిర్వాహకుడు మనిషి. ధనానికి ఆపేక్ష కలిగి ఆయన ఏం చేశాడంటే రాంగ్గా ప్రవర్తించాడు. అంటే సరైన లెక్కలు సరిగ్గా చూడట్లేదు కదా. సో మన జీవితంలో కూడా మనకిచ్చిన ధనము దేవుడిని గ్రహింపు లేకుండా మనం ఎలా పడితే అట్లా ఖర్చు పెట్టి ఎలా బట్టి రాంగ్ రూట్లో సంపాదిస్తూ ఉంటే
మనకు ఒక యజమాని ఉంటుంది. ఆయన ఆ మనిషి ఎట్లయితే ఒక సమయం వస్తే అట్లా ఎక్కడ చెప్పు అన్నాడు. మనం అడుగు పరలోక సంబంధం మనం పరలోకంలో ప్రవేశిస్తానికి ధనాన్ని సరైన విధంగా అర్థం చేసుకోవడానికి లింక్ ఉంది. చేసుకున్న వారు చెప్పారు, ధనానికి దేవునికి రెండిటికి దాసులు అవుతానంటే కుదరదు. ఒకరికి కరెక్ట్గా నువ్వు దాసులు ఉంటావు. నువ్వు ధనానికి ఉండాలనుకుంటున్నావు అంటే దేవుడికి ఉండలేదు. దేవుడికి ఉన్నావంటే ధనం పట్ల నీకు చాలా రైట్ దృక్పథం ఉంటుంది. ఈరోజు రక్షించబడిన మనము అన్యాయపు సిరి వలన ఆ విషయంలో ఒక సరైన దృక్పథాన్ని కలిగి ఉన్నామా? మనం ఈ లోకంలో జీవించాలని అంటే ధనం అవసరం. అందుకని చెప్తున్నాం, సరైన దృక్పథం అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఆహారం కావాలన్నా, ఒక ఇల్లు ఉండాలన్నా, కొంచెం కంఫర్ట్గా జీవించాలన్నా, మరి ఒకరికి హెల్ప్ చేయాలన్నా మనకు ధనం అవసరం. కానీ లోకంలో ఉన్న ప్రజలు ధనాన్ని సంపాదించే దాంట్లో అన్యాయంగా సంపాదిస్తారు, అబద్ధాలు చెప్పి సంపాదిస్తారు, లంచాలు తీసుకొని సంపాదిస్తారు, తప్పు లెక్క చూసుకొని సంపాదిస్తారు, మోసం చేసి సంపాదిస్తారు. అలా ధనాన్ని సంపాదిస్తున్నావు అంటే నువ్వు దేవుని కాదు, దాసుడి. ఎంత యేసు బ్రహ్మ అంటున్నా కూడా నువ్వు ధనాన్ని ఎక్స్కెళ్ళినవాడు. సామెతల గ్రంథంలో ధనాన్ని గురించి కొన్ని మాటలు మనకు కనిపిస్తున్నాయి. ఫాస్ట్గా నేను నంబర్స్ చెప్తే ఒకరు చదివి నాకు సహాయం చేయండి. సామెతల గ్రంథం తీయండి. పదకొండు 28 చదువు ఫస్ట్. ధనమును నమ్ముకొని వాడు పాడైపోవును. ఈ మాట ఎలా అనిపిస్తుంది మీకు? మళ్ళీ ఒకసారి చదవండి, అర్థమవుతుంది. ధనమును నమ్ముకొని వాడు పాడైపోవును. ధనమును నమ్ముకోవడం, దేవుడు నమ్ముకోకుండా నమ్ముకుంటే మనం పాడేయం. ఎందుకంటే దాంట్లో అంత అట్రాక్షన్ ఉంది పాపం చేస్తానికి. పదమూడు 11 చదవండి. మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును. కష్టము చేసి కూర్చుకొని వాడు తన ఆస్తిని వృద్ధి చేసుకొని. ఈ మాట ఎంత అనిపిస్తుంది? ఈ లోకంలో ఉన్న వారికి కొంచెం నవ్వు కూడా అనిపిస్తుంది. ఎందుకు అంత కష్టపడాలా నేను? ఈ లోకంలో ఉన్న ప్రజలు అటు ఇటు మాటలు చెప్తూ అట్లా చెప్తే ఎట్లా చెప్తూ సంపాదిస్తున్నాయి. దేవుడు ఎందుకు వారు ఈజీగా ఈ మాటలు సరిగా అర్థం చేసుకోకుండా నవ్వే ప్రమాణం కూడా. అది మనం ఎలా ఉండాలంటే మనం కష్టపడాలి. మోసం చేసి పక్కన వారు ధనం సంపాదిస్తుంటే అది తాత్కాలికంగా ప్రయోజనమైనట్టు కనిపిస్తున్న అపవాది పని గుర్తెరిగి మనం కష్టపడుతూ సంపాదించాలి. అంటే కష్టపడటం అంటే రైట్ వేరు, పెట్టి ఛాలెంజ్ చేసేది కాదు. అని ఒకసారి చేయాల్సి వస్తే కుటుంబం గడుపుతారు చేయాల్సి, కానీ చదువుకుంటే కొద్దిగా ఇంప్రూవ్ అవుతాం. రైట్ వేరు ఇంప్రూవ్ అవుతే అలా. తర్వాత ఇంకో మాట 28:6.
వంచకుడై ధనము సంపాదించిన వాని కంటే యథార్థముగా ప్రవర్తించి దరిద్రుడు వసి. వంచకత్వం అంటే మోసం చేయటం అనే దాన్ని రెండోసారి ఇట్లా రాశారు. అదే భావం. వంచకుడై ధనము సంపాదించు వాని కంటే దేవుని దృష్టిలో ఎవరు బెటర్ అంటే పూర్ణాన్ని దేవుడు కరెక్ట్గా చూస్తాడు అని చెప్తున్నాను. సో ధనం విషయంలో మనం రక్షించబడి ఆ పరిశుద్ధమైన పట్టణంలో ప్రవేశం కోసం చూస్తున్న మనము ధన విషయం ఎలా ఉండాలంటే మోసం చేయటం, అదే మాట మంచిగా మోసం చేసి సంపాదించడం కంటే నాకు కొద్దిగా ఈరోజు తినకపోవడం బెటర్ అనే యాటిట్యూడ్ ఉండాలి. నీ జీవితంలో కొంచెం రక్షించబడిన తర్వాత ధన విషయంలో ట్రబుల్ అవుతాం. ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు అపవాది మోసం చేయరా, ఏంది ఇంకెప్పుడు వెళ్ళాలి నీకు వదిలేసి అనే ఆశవాదం వస్తున్నప్పుడు ఇక్కడ జీవితం తాకగలిగాం. ఇప్పుడు నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. రేపు మా ప్రభు నాకు ధనం విషయంలో సహాయం చేస్తాడు, బట్ నేను నీతిగానే ఉంటాను అని నిర్ణయం తీసుకోవాలి. 8వ వచనం 28:8. చేతను లాభం చేతను ఆస్తి పెంచుకొని వాడు దరిద్రులను కదిలించు వాడి కొరకు దాన్ని కూడబెట్టింది. ఈ లోకంలో వడ్డీ దుర్లాభం, వడ్డీ ఇవ్వటం చాలా సాధారణం. ఇక్కడ కొంతమంది పేదవాళ్ళని చూస్తే వాడికి నేను కాకపోతే ఎవరిస్తాడని కొంచెం ఎక్కువ ఇస్తారు, అలా సంపాదిస్తారు. లేఖనం మళ్ళా చదవండి ఏం చెప్తుందో. చేతను లాభం చేతను ఆస్తి పెంచుకొని వాడు దరిద్రులను కరుణించు వాడి కొరకు దాన్ని కూడబెట్టును. ఇలా సంపాదించిన వాడంతా రేపు వాడు వెళ్ళిపోయిన తర్వాత మొత్తం 7 వయసు పోతాడు. రేపు అక్కడి దగ్గరికి వెళ్తాను, వాడి పేదాలకు ఇచ్చే వాళ్ళ దగ్గరికి వెళ్తాడు, వాడు అనుభవించడం చెప్తాడు. సో మన జీవితంలో వడ్డీ, ఇప్పుడు మనకి 100 రూపాయలకి 2 రూపాయలు అంటే కామన్ అయిపోయింది. ఇంకొక ఆయన 5 రూపాయలు అంటాడు, ఇంకో 10 కూడా చూస్తున్నాం. ఈ యొక్క పరిస్థితుల్లో రక్షించబడిన బిడ్డ ధనం ఉంటే దాన్ని ఇంకా ధనాపేక్షలోకి వెళ్ళిపోయి సంపాదించే ప్రయత్నంలో అన్యాయపు స్థితి చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. సడన్గా మనం వెళ్ళిపోతాం, పరలోకంలో ధనాన్ని తీసుకోవడం లేకుండా సింపుల్గా ఇక్కడ అన్యాయంతో మనం ఆత్మ కూడా నాశనం అయిపోవచ్చు. ఎందుకంటే తిమోతికి రాసిన పత్రికలో 6వ అధ్యాయం, 1 తిమోతి 6వ అధ్యాయంలో 10వ వచనం చదవండి. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొనని. ధనం సంపాదించడం కష్టపడి మంచిదే, అందుకని మనం చెప్తున్నాం రైట్ యాటిట్యూడ్ ఉండాలి. కానీ ధనాపేక్ష ఇదేంటి? అన్యాయంగా సంపాదించడం, ఇంకా ధనాన్ని ప్రేమించడం అన్నమాట. వంచకత్వం చేసి సంపాదించడం, లంచం తీసుకొని సంపాదించడం, విపరీతమైన వడ్డీ వేసి అవతల వాళ్ళ యొక్క పరిస్థితిని మన ధన సంపాదన కోసం వాడుకొని ధనాన్ని సంపాదించడం ఈ ధనాపేక్ష. అలా ఉంటే అపవాది పెట్టే ట్రాప్స్లో విశ్వాసం కూడా వదిలేసి మనమే హాని చేసుకొని దేవుడు దూరం అయిపోతాం. వేరే వాళ్ళు కాదు, జనరల్గా వేరే వాళ్ళు మన విశ్వాసం నుంచి తొలగించి కొన్ని ఉంటాయి. ఎంకరేజ్ చేసే మాటలు కాకుండా ఏదో చెప్పి ఏం పోతాలో ఏదైతే అని చెప్పి అది వేరు. ధనం అనేది మనల్ని
జాగ్రత్త లేకపోతే విశ్వాసం మనమే దాంతో పోల్చుకోండి. విశ్వాసం స్థిరపడడం కాదు, ఈ లోకంలో కూడా చనిపోతుంది. విపరీతమైన ధనాపేక్షకి వెళ్ళి ఇన్కమ్ ట్యాక్స్ సరిగ్గా కట్టుకుంటాను, బాగా లాభాలు వస్తాయి, బాగా ఎందుకు కట్టేది ఎవరు చెప్తారులే కానీ పేద వ్యక్తి అలా ఉండిపోయి సడన్గా గవర్నమెంట్ ఇచ్చి పోలీసులు వెంటనే ఇంటికి వచ్చేసి ఇక దాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాను. ఒక డబ్బు లేక కాదు, బాగా వచ్చిన లాభం గవర్నమెంట్ కట్టాల్సిన ట్యాక్స్ కట్టుకుంటాను, ట్యాక్స్ మనకు కూడా రేపు ధనం ఇచ్చినప్పుడు సరైన దాని పట్ల రైట్ యాటిట్యూడ్ లేకపోతే మనం కూడా విశ్వాసం మనం వెళ్ళిపోతాం. జాబీ ప్రభు అని ప్రార్థన చేస్తుంటే, విశ్వాసం పోగొడుతుంటే అదొక సమయం అయితే, జాబ్ వచ్చిన తర్వాత సరైన అవగాహన లేకుండా ఆటపోయితే కొట్టుకొని పోయి విశ్వాసానికి దూరం అయ్యే వాళ్ళు ఒకటి అజ్ఞానం. ఈ రెండింటి బ్యాలెన్స్ ఉండాలి. దేవుడు జాబ్ ఇస్తాడు, ఇచ్చిన అధికారం ముఖ్యం, ఇచ్చిన దేవుడు అనుకోండి శాంతంగా 30వ భక్తుడు ఇలా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సామెతలు 30 అధ్యాయం ఏది చదవండి. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను, నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహించుము. యథార్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచుము. పేదరికమైనను ఐశ్వర్యమైనను నాకు దయచేయకుము. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. ఎక్కువ అయిన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందులో నేమో లేక పేదనై దొంగి నా దేవుని నామమును దూషించినేమో. ఇలా ప్రార్థన చేసుకుంటున్నాడు. ఏంటంటే పేదరికం వద్దు, నాకు విపరీతమైన ధనం వద్దు, పేదరికమునైనను ఐశ్వర్యమైనను నాకు వద్దు అంటున్నాడు. దయచేయకుము. ఏం దయచేయమంటాడు? తగినంత ఆహారం నాకు అనుగ్రహించుకుని. ఎక్కువైంది అనుకో, కడుపునైంది ఎవరు దేవుడిని విశ్వసిస్తారేమో. మరీ తక్కువయ్యానంటే పేదాన్నయ్య కూడా అనవసరంగా నేను దూషిస్తానేమో అని ఈ బ్యాలెన్స్ కోరుకుంటున్నాను. సో మన జీవితంలో రైట్ యాటిట్యూడ్స్ టువర్డ్ మనీ అనేది చాలా ఇంపార్టెంట్. కీర్తనలు 15 చివరి వచ్చిన చదవండి. 15వ అధ్యాయము కీర్తనలు చివరి వచ్చిన. తన ద్రవ్యము పొట్టికియడు, నిరపరాధిని చెరుపునకై లంచము పుచ్చుకొనడు. ఈ ప్రకారం చేయువాడు ఎన్నడూ కదల్చబడదు. మొదటి వచ్చిన చదవండి. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండతగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నింపతగిన వాడెవడు అని చెప్తూ కొన్ని క్యారెక్టర్స్ ఉండాలి. వాటితో పాటుగా అతడు తన ద్రవ్యమును వడ్డీకియ్యడు, నిరపరాధిని చంపుతందుకే లంచము తీసుకోరు. దాని మీనింగ్ బ్యాంక్ వడ్డీలు వేసుకోవచ్చని కాదు, విపరీతమైన వడ్డీకి ఇవ్వడు. ఒకవేళ మరీ విపరీతమైన పేదవాడు కనుక ఇచ్చి వడ్డీ లేకుండా అది చేయించాలి. ఎవరన్నా వడ్డీకి ఇస్తున్నావంటే చూసుకో, బయట ఎంత ఇస్తుంటే నేను ఎంత ఇస్తున్నాను రీజనబుల్గా అని ఇవ్వచ్చు. మరి పేదాడు కట్టలేని వాడి మీద వడ్డీ తీసుకోవడం. సో
ఆ యాటిట్యూడ్ కరెక్ట్గా ఉంటే మనం ధనం సంపాదించడం తప్పడం లేదు. అది లేకుండా మనం ఈ గ్యాప్లో పడితే దేవుడికి లెక్క చెప్పాలి. ధనం విషయంలో నమ్మకంగా ఉండిపోతే స్పిరిచువల్ విషయాలు కూడా, మన కృపావరాలు కూడా అందం. అదే చెప్తున్నాడు నేను చదివిన దాంట్లో 16-11 అన్యాయపు సిరి విషయంలో మనం నమ్మకంగా లేకపోతే సత్యమైన ధనము మీకు ఎవరు అనుగ్రహించరు అన్నాడు. సత్యమైన ధనము ఇక్కడ దేవుని బ్లెస్సింగ్స్ అని మనం పొందుకోవాలంటే ఆ మనిషి ధనము విషయంలో సరైన అవగాహనతో దేవునికి నమ్మకంగా ఉంటాడు. మనిషికి చాలా మంది ధనం విషయంలో సరైన అవగాహన లేకుండా కొంతమంది తీసుకున్న వాళ్ళ దగ్గర మళ్ళా డబ్బులు ముందు కూడా తెలియవు. ఎందుకంటే తిరిగి ఇచ్చేవాళ్ళు ఇంకో నెల నా దగ్గర ఉంటే దానికి వడ్డీ వస్తుంది కదా అనుకుంటారు. మనకి ఎవరైనా డబ్బులు ఇస్తే మనకు ఒక సమయం వస్తుంది, తీర్చగలిగిన సమయం. విశ్వాసగా చాలా జాగ్రత్తగా తీర్చాలి. తీర్చకుండా జల్సాలుగా వెళ్ళిపోయే వరకు మాత్రం ఉంటారు. పరలోకానికి వెళ్తారు. నీకు ఎంతో కష్టపడి హెల్ప్ చేసినప్పుడు, దేవుడు మళ్ళా నేను బ్లెస్ చేసినప్పుడు మళ్ళీ ఆ టెంప్టేషన్ పెట్టేట్లా ఫస్ట్ ఇది వచ్చింది. అతన్ని తర్వాత ఇంకా బ్లెస్ చేస్తాడు. ఎందుకంటే మంచి ఆరోగ్యం ఇస్తాడు, మంచి జాబ్ ఇస్తాడు. అతను తీర్చేసిన తరువాత కూడా ఇంకా బ్లెస్సింగ్ చేస్తూ ఉంటాడు. టెంప్టేషన్లోకి వెళ్ళదు మన పాపం వరకు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ లోక ప్రజలు అనవసరమైన వాటికి వేస్ట్ చేసి ఎట్లా పడితే అట్లా వేస్ట్ చేస్తుంటే రక్షించబడి మనం నాది కాదు ఈ ధనము, దేవుడు నన్ను ఈ భూమి మీద జీవిస్తానికి ఈ ధనాన్ని ఇచ్చాడు. ఈ ధనముతో నన్ను పరలోక సంబంధమైన ధనాన్ని ఏర్పరచుకోమని చెప్పాడు. ఇంకొకటి ఇక్కడ చివరికి పట్టేస్తాయి. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం ఒక మాట చదువుకోవచ్చు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 19 చదవండి. భూమి మీద ఈ కొరకు ధనము కూర్చుకొనవద్దు. ఇక్కడ చిమ్మెడయు తుప్పును తినివేయను, దొంగలు కన్నము వేసి దొంగెరదము. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనివి, అతడు చిమ్మటైనను తుప్పైనను దాన్ని తినివేయను, దొంగలు కన్నము వేసి దొంగిలరు. ఈ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయము ఉండు. మనం డబ్బు అక్కడే ఉంటుంది మన హార్ట్. ఈ భూమి మీద మనం కొన్నిసార్లు అంతటా పెట్టేస్తే వేస్ట్ చేసుకొని మనం వెళ్ళిపోతాం. ఎందుకంటే ఒక సమయానికి మనం విడిచేవాల్సిందే. అయితే ప్రభు చెప్తున్నారు, పరలోకమందు నీ కొరకు ధనాన్ని కూర్చుకోండి. ఎట్లా కూర్చుకుంటావు అంటే ఎవరన్నా భేదవాళ్ళు కనుకున్నప్పుడు హెల్ప్ చేయండి. దేవుడు పరిచర్యకి సహకరిస్తానికి హెల్ప్ చేయండి. సంఘంలో బిడ్డల కోసం స్పెండ్ చేయండి. తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 1వ తిమోతి పత్రిక 6వ అధ్యాయంలో 17 చదవండి. స్థిరమందు ధనవంతులైన వారు గరిష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఎంచక, సుఖముగా అనుభవించుటకు
సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మకం ఉంచుడని ఆజ్ఞాపించుము. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబో కాలములకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలించువారనే ఉండవలెనని వారికి ఆజ్ఞాపించు. సో ఇక మనం దేవుని పరిచయం చేసేటప్పుడు కొంతమంది సేవకులకు టెంప్టేషన్కి వెళ్ళవచ్చు. ఎందుకంటే ధనం సంపాదిస్తానికి సేవలకు రావచ్చు. అలాంటి టెంప్టేషన్ సోదరులు కూడా సేవకులు పడిపోతున్నారు. అయితే విశ్వాసులు కొంతమంది ధనం కలిగిన వాళ్ళు ఉండొచ్చు. విశ్వాసైన ఎవరైనా సేవకులు వాళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ ధనం అస్థిరమైనది, దాన్ని నమ్మకూడదు. అదే చెప్తున్నాను 17 వచనం, ఉందని డబ్బు కానీ గర్వానికి వెళ్ళకుండా దృష్టి కాకుండా అస్థిరమైన ధనములో నమ్మకం అసలు ఫస్ట్ ఫస్ట్ చదివారు. నమ్మకం వాడు పాడైపోతుంది. ధనాన్ని నమ్ముకున్నవాడు ఇందాక సాంతులు మనకి కంఫర్టబుల్గా జీవిస్తానికి ధనం ఇచ్చిన దేవుని చూపిస్తూ ఫస్ట్ చేయాలి. దేవుని యందు నమ్మిక ఉంచాలి. అంటే మనకి ధనం వచ్చినప్పుడు మనం భలే కష్టపడ్డాను రా, భలే సంపాదించాను రా అనే ఆ మాటలోకి వెళ్తాం. కష్టపడడానికి దేవుడు సహాయం చేశాడు, ఆయన ఆరోగ్యం ఇచ్చాడు అనే బ్యాలెన్స్ థాట్కి వెళ్ళి దేవుని వదలకుండా మనం దాని పట్ల సరైన అవగాహన కలిగి ఉండాలి. అది లేకపోతే ధనం వచ్చేస్తుంది. ధనం వస్తే విశ్వాసం పడిపోతుంది. ఏం చెయ్యాలి అంటే ఇక ధనం పెరిగిపోతూ ఉంటే బ్లెస్ చేస్తూ ఉంటే ఎవరు నేర్చుకోవాలి. ఇచ్చే దాంట్లో మనం ఎదగాలి. ఎందుకంటే పుచ్చుకోవటం కంటే ఇవ్వటం మేలని చెప్తుంది లేక మనం సాంతులు కూడా చూసినట్లయితే నీతిమంతుడు 21:26 నిరమెల్ల ఆశలు పుట్టుచుండును, నీతిమంతుడు పెంటదీయగా ఇచ్చుచుండును. డబ్బులు మనం ఏం చేయాలంటే మనం బ్యాలెన్స్ చూసుకొని ఎక్కడన్నా నేను హెల్ప్ చేయగలమా, ఎక్కడ చేయగలము అంటే ఫస్ట్ దేవుడికి ఇచ్చే దాంట్లో ఒకప్పుడు 50 రూపాయలు ఇస్తున్నావు అనుకో, నువ్వు బ్లెస్ అయినప్పుడు పెంచుకో ఇవ్వటం, నాకు ధనాపేక్షలు వెళ్ళిపోతాం. పెరిగినా కూడా 50 రూపాయలు ఇస్తా అంటే చెక్ చేసుకోవాలి నా హార్ట్. సో బ్లెస్ చేసిన దేవుణ్ణి మనం స్థుతిస్తూ ఇవ్వటంలో ఎదగాలి. కొంతమంది వచ్చేది బ్లెస్ అవుతూ ఉంటారు అంతే. దానివల్ల వాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పటికైనా ఐటమ్స్ కొనుక్కోవడం, లగ్జరీస్కి ఇల్లు డెకరేట్ చేసుకోవడం, ప్రిఫరెన్స్ ఇస్తారు. మన లైఫ్ తెలియదు ఎప్పుడు పడుతుంది. ఎక్కడ పెరుగుతూ మళ్ళా దిగితే ఆ బ్యాలెన్స్ చేస్తాం. అది లేకపోతే ఇక్కడ ఆపేసి ఫస్ట్ ఇది రావాలి. దేవుడు చేస్తుంది. నేను ఇక్కడ ఇస్తే నా పరలోకంలో ధనం ఉంటుంది. ధనం ఒకటని యాక్టివ్డే కాదు, అసలు నాకు ఇచ్చిన దాంట్లో ఇవ్వటం నేర్చుకోవాలి కదా. అది కదా నీతి పంతులు ఎలుగు తీకు ఇచ్చుచును అపోస్తుల కార్యము కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూడండి. అందించడం 8వ అధ్యాయం 12.
దేవుని వలన 8వ అధ్యాయం 2వ కొరింథీయులకు 8:12. మొదట ఒకటి సిద్ధమైన మనస్సు కలిగి ఉంటే శక్తికి మించి కాదు కానీ కలిగి కొలిది ఏ చిన్నది ప్రీతికరం అవును. మనకి కలిమి కొలది ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి? ఆనందంగా. చిదంతా ఎలా ఉండాలంటే ఆనందంగా ఇవ్వాలి. ఇప్పుడు ఒకప్పుడు కలిమి మనకి 10 రూపాయలు ఇచ్చే కలిమే. ఇప్పుడు కలిమి పెరిగిందంటే కలిమి అంటే రిచ్నెస్. తెలుగు పదానికి అర్థం లేదంటే రాలేదు. అమీరు గరీబ్ అన్న. సో మనం కలిమి పెరుగుతుంటే ఇవ్వడం. ఎందుకంటే చివరికి అది ఎందుకంటే సంఘంలో బ్యాలెన్స్ అవుతానని చెప్తున్నాడు. 14-15 హెచ్చుగా కూర్చుకొని వానికి ఎక్కువ మిగులలేదు అని, తక్కువగా కూర్చుకొని వానికి తక్కువ కాలేదని అని రాయబడిన నిర్గమాకాండంలో ఆహారం నుంచి మన్నా వచ్చినప్పుడు ఈ కొలతలు మీరు తీసుకోండి అన్న మాటలు పోట్ చేస్తారు. అది సంఘంలో పేదాలు ఇది బ్యాలెన్స్ అవుతానికి అని చెప్తూ పక్కకు వస్తే 9వ అధ్యాయంలో 7 చదవండి. సడుగు కొనకయు బలవంతుగా కాకయు ప్రతి వాడు తన హృదయములో నిశ్చయించుకునే ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చు వారిని ప్రేమించు. మరియు అన్నిటి ఎందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. ఇందు విషయమై అతడు వెదజని దరిద్రులను అతని నీతి నిరంతరము నిలుచును అని వ్రాయబడి ఉన్నది. అది మన నీతి నిరంతరం నిలవాలంటే వెదజల్లి దరిద్రులు ఇచ్చాడు. ఎట్లా ఇచ్చాడంటే ఉన్న దాంట్లోనే. ఈరోజు మన సంపాదన 10,000 అయితే నువ్వు 20 రూపాయలు ఇస్తుంటే 20,000 అయితే 40 రూపాయలు ఇస్తున్నాడు. కొంతమంది అంటారు 20 నాకు మొత్తం తెచ్చుకోలేదు మళ్ళా ఉపయోగపడి ఇట్లా చేస్తుంది. నీకు మన మీద అర్థం చూస్తుంది. సంఘం కూడా పేదవాళ్ళు ప్లస్ అవుతాం. సో మనం చాలా జాగ్రత్త లేకపోతే కొన్నిసార్లు యువకుల దగ్గర చాలా మంది చాలా జాగ్రత్తగా ఉంటారు. కొంతమంది ఈవెన్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన 4,000 పెన్షన్లో కూడా దేవుడు ఇచ్చేవాడు. దాంట్లో 10 లెక్కేసుకున్నాడు. నెలకు 400 అది నాది కాదు. మిగతా 3,600 నేను ఖర్చు పెట్టుకుంటాను. కొంతమంది ఉన్నారు ధనదేశ్ మనం పెరిగినా కూడా ఏమో అది మనకు ఎట్లా అర్థమవుతుందంటే మనం జనరల్గా చెక్ చేసుకునే దాంట్లో ఇప్పుడు సంఘానికి వెళ్తున్నాం, దేవునికి ఇస్తున్నాం. ఒక వారం సంఘానికి రాకుండా ఊరేళ్ళు నేను ఊరెళ్ళాను ఇప్పుడు ఇవ్వలేదు అంటే అక్కడ చిన్న ధనాపేక్ష వెళ్ళిపోతాడు. ఊరెళ్ళినా ఇవ్వ తీసుకున్నాను దేవుడు కదా ఈరోజు నేను నెక్స్ట్ వీక్ వచ్చిన టోటల్ ఇవ్వాలి. చాలా మంది ఏం చేస్తారు, వెళ్ళిన తర్వాత నెల అయిన తర్వాత ఇంకెవరు మనకు తెలిసింది లేదు. అదే నీతి మంత్రుడు ఎలా ఉంటాడంటే కానీ వెళ్ళినప్పుడు ఏంటి నేను భూమిని యాడ్ తిరుగుతున్నా దేవుడు ఇక్కడ గమనించింది. ఇప్పుడు ఎక్కడిని ఇవ్వలేకపోయాను మొత్తం తీసుకొని సో 2 వాళ్ళు ఉంటారు. ఎందుకంటే కొంతమంది తెలియక అసలు ధనము ఎట్లా చేయాలో అది తెలియక అట్లా ఉంటారో తెలియదు. కొంతమంది శోధింపబడి కూడా అలా ఆలేదు దేవుడు బ్లెస్ చేస్తుంది. మనం దేవుడికి ఇచ్చడానికి దేవుడికి ఇవ్వాలి సంతోషంగా. విపరీతమైన ఏదో పెట్టుకుని అవసరాలు చెప్పేస్తామే నేను ఎంత ఇచ్చాను అని చెప్పుకోవటానికి కాదు. నాకు దేవుడు బ్లెస్ చేశాడు, దాన్ని బట్టి నేను దేవుడికి చేస్తున్నాను. ఇది పరలోకంలో ధనాన్ని సంపాదించుకుని ఒక విధానం.
సంఘాన్ని హెల్ప్ చేయడం, ఇంకోటి దేవుడు మంచిగా హెల్ప్ చేయడం, ఇంకోటి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి నీ ఆస్తి అమ్మి వేదలకి ఒకసారి ప్రమాణకు చూడండి. 19:21 మత్తయి వార్త 19:21 19:21. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడ ఒక్కటి కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకు ఇమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. మొత్తం ఆస్తి మొత్తం అన్ని పేదలకు ఇవ్వాల్సిన పని లేదు. జనరల్గా ఎక్కడ టెంప్టేషన్లో పడతామంటే ఇచ్చే దాంట్లో సరైన అవగాహన లేకపోతే దేవుడు బ్లెస్ చేస్తున్నా ఇచ్చే దాంట్లో అలా ఉండిపోతుంది. బ్లెస్సింగ్ ఇవ్వటం ఫ్యామిలీగా ప్రపోర్షనేట్గా సంతోషంగా వెళ్ళాలి. యేసు ప్రభువు చెప్పిందంటే ఆ ధనవంతుడు, ఆ యవనస్తుడు ధనం మీద చాలా ఆశ పెట్టుకున్నాడు. దిక్కుడు ధనవంతుడు అన్ని కమాండ్మెంట్స్ దేవుడు ఆజ్ఞల్ని పాటిస్తున్నాడు. నీకు తప్పు ఉందయ్యా, ఎందుకంటే నువ్వు ధనాన్ని నమ్ముతున్నావు. మనం వెళ్తాం అక్కడికి ఒకసారి. 19:21 మత్తయి సువార్త 19:21. 16 చదవండి. ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలెనని ఆయనను అడిగాను. అందుకు ఆయన, మంచి కార్యముల గురించి నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడు ఒక్కడే. నీవు జీవములో ప్రవేశింపబోయిన ఎడల ఆజ్ఞలను భయపడమని చెప్పాను. అతడు ఏ ఆజ్ఞలని ఆయనను అడుగుగా, యేసు, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్షిని పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలను అన్నయే అని చెప్పాను. అందుకు ఆ యవనుడు, ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను, ఇకను నాకు పొరుగు ఏమని ఆయనను అడిగాను. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడ ఒకటి కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకు ఇమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీకు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. అయితే ఆ యవనుడు మిగుల ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయింది. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు చాలా సంతోషంతో వచ్చాడు. నిత్య జీవం పొందాలంటే ప్రభు నేనేం చేయాలనుగానే నరహత్య చేయవాక, వ్యభిచారం చేయవాక, దొంగతనం చేయవాక, నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించు, అవన్నీ చేస్తున్నాను నేను అన్నాడు. నీకు తక్కువ ఉందయ్యా, ఇప్పుడు మంచి ధనవంతుడు మొత్తం ధనం మీద పెట్టుకున్నాడు ఆశలు. వేసుకుని చెప్పారు, నీ ధనం అన్ని పేదలకు ఇచ్చి నన్ను ఎమ్మడించు అంటే ఏడుస్తాయి కదా. ఎందుకంటే మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సిన పదం ఏంటంటే, అయితే ఆ ఎవరు మిగులు ఆస్తి గలవాడు. దీనికి వచ్చిన టెంప్టేషన్ అది. మిగులు ఆస్తి గలవాడు అయింది, మొత్తం దాని మీదే నమ్మకం పెట్టుకున్నాడు. నువ్వు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ధనవంతుడు నాగములు, లాజరు, స్వర్గం. ఆ ధనవంతుడు సుఖభోగాన్ని అనుభవిస్తూ ఆ ధనాన్ని పాప ప్రేరేపణ విలాసాలకి వాడుకున్నాడు. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి. మనం ధనం వచ్చినప్పుడు మనం అది మనంగా అనుకోకూడదు. ఫస్ట్ అది పెరుగుతున్నా కూడా మనం అనుకోకూడదు. పెరుగుతుంటే దేవుడు థ్యాంక్స్ చెప్తూ, గర్విస్తూ, హ్యాపీగా మనం కంఫర్ట్గా జీవిస్తూ స్థుతిస్తూ ఇవ్వటం నేర్చుకోవాలి. నమ్మకం చాలా నమ్మకంగా ఉండాలి. ఒకటి, ధనం లేకపోతే మనం భేదాలు ఉండిపోతాం. అందుకని అసలు ప్రార్థన చేసేటప్పుడు ఆయన పేదవాడికి కాకుండా, ఐశ్వర్యం కాకుండా, కంఫర్ట్ ఎంత అయితే అంత
కావలసినంత మీనింగ్ వచ్చాడు, తగినంత ఆహారం ఇవ్వని ప్రార్థన చేసుకున్నాం. మనకంటే ధనం కావాలి. ఆ ధనం సంపాదించేటప్పుడు ఎలా ఉండాలి? నీట్గా సంపాదించాలి. ఎందుకంటే పరలోకంలో జీవం దొరకాలనంటే వంచకత్వంతో, అన్యాయంతో, అబద్ధముతో, విపరీతమైన వడ్డీ ఇస్తూ, లంచాలు పుచ్చుకుంటూ తొందరపాటు ధనం సంపాదించకూడదు. కష్టపడాలి. బట్ ఇప్పుడు ధనం వచ్చింది. సో వచ్చిన తర్వాత యాటిట్యూడ్ ఎలా ఉండాలి? ధనం వచ్చినప్పుడు గర్విస్తుంటాక దాని మీద మన నమ్మకం ఉంచకూడదు. ఎందుకంటే నమ్మకం వచ్చిన విశ్వాసంలో తొలగిపోయినా చాలా మంది ఇప్పుడు జనులు మనుషులు కాదు, ఈ ధనము మనల్ని మోసం. సామెతల గ్రంథము 23:4 వచ్చిన చదవండి. సామెతలు 23:4. ఐశ్వర్యము పొంద ప్రయాసపడకుము, నీకు అట్టి అభిప్రాయము కలిగినను దాన్ని విడిచిపెట్టు. అది ఇప్పుడు ఒక సేవకుడు ఈ వాక్యం తీసుకొని నాకు అలా జాబ్కి వెళ్తే సరిపోతుంది కదా, సేవకుడు అని వచ్చిన ఆ సోదరులు ఈ వాక్యాన్ని బట్టి నేను సేవలకు మళ్ళా పరమాయణం చెప్పాను. మనం సేవలో చేసి వెళ్ళేటప్పుడు కూడా లెక్కలు చూసుకుంటా ఉంటాం. జనాలు చెప్తే కదా, ఈ అమలు అక్కడ ఉంటే ఎంత వస్తుంది? రాసిపోతుంది. ఎందుకంటే ఈ లోకంలో ధనానికి ప్రజలు చాలా విలువిస్తారు, గౌరవం కూడా అక్కడే వస్తుంది. ఆ టెంప్టేషన్ పడతాం. ఆ ప్రభు చెప్పిన సత్యం ఉంటుంది ఏంటంటే అస్థిరమైనది, అన్యాయపు స్థితి, జాగ్రత్త అన్యాయంతో నడిపిస్తుంది. కొంత కంఫర్టబుల్ సమయం వచ్చిన తర్వాత నిన్ను సేవ కప్పచెప్పుకోయా అని అంటుంటే మన జాగ్రత్త లేకపోతే అలానే నేను చేసుకుంటే వెళ్ళిపోతాం. అది ఇప్పుడు కాదులేదు, ఇంకా జాబ్ చేయాలి. కొన్నాళ్ళకి మనం సేవ చేసే బలం ఉండదు. నేను మనం ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు. ఐశ్వర్య కోసం ప్రయాసపడకూడదు. అంటే మనకి లేనప్పుడు ప్రయాస అంటే విపరీతంగా దానికే ఇంకా పరుగులేదు. ఇది ప్రభు అక్కడే తీసేయగలరు, హోలీ స్పిరిట్ కాదు. ఎందుకంటే మనకి ఇక్కడ జీవితంలో ఆ పేదరికంలోకి వెళ్ళినప్పుడు, మన జాబ్లోకి వెళ్ళినప్పుడు ఆ బ్యాలెన్స్ అనేది ఎంతవరకు దాని పట్ల కలిగి ఉండాలంటే దేవుడు వేస్తాడు. మనం ఈరోజు మనలో పాల్గొంటున్నాము. సింపుల్గా మన ధనం పట్ల ఆర్ట్ ఎలా ఉంది? ఎవరన్నా కొట్టులోకి ఉంది, గబాలను మర్చిపోయి డబ్బులు ఎక్కించారనుకో, 200 ఇస్తే 500 అనుకోని ఇంకా 300 చెల్లిస్తున్నారు అనుకో. ఈ లోకంలో ప్రజలు చాలా చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. చాలా సంతోషంగా అంటే ఇచ్చి గృహంగా ఆయన 500 అనుకో ఇస్తూ ఆ సింప్లిసిటీ ఉండాలి. చిన్న ఏదైనా అలా కనిపించిననుకో ఒక 1000 రూపాయలు పడేసుకొని మనకు ధనాపేక్ష ఉంటే ఏమవుతుంది? ప్రజలకి ఈరోజు పోగొట్టుకున్నారు పాపం. ఏ యాక్టివిటీలో ఉన్నారో పోగొట్టుకున్న పరిస్థితి వాళ్ళు ఎట్లయితే వాళ్ళు ఎవరైనా కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు. ఇది సువాస. కానీ ఈ లోకంలో ప్రజలు మనకు అవసరం లేక సో మనం ఎవరి దగ్గర తీసుకుంటే మనకు సమయం వస్తుంది. లేనప్పుడుగా సమయం వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా నేర్చేయకూడదు. అని ఇవ్వడం చాలా బ్లెస్సింగ్. ఎందుకంటే నాకు ఇంకా పెంచుతాడు. లేకపోతే అప్పు అది నీకు పెట్టేసుకోడు. దాన్ని మనం ఒకటి పంపుకుంటాం. విశ్వాసం అవ్వాలి చేయాలి.
ఇక్కడ సంఘాల్లో ఒకటి డబ్బులు తీసుకొని నేను చూశాను. అయ్యా ఇస్తానని తీసుకొని 1 సంవత్సరం అయింది, దాని గురించి మాట కూడా లేదయ్యా. ప్రార్థన చేసి మనసంబంధమైన ప్రార్థన, అదే సరిగా ఉంటే న్యాయంగా ఉంటే చెప్పాలి. అది నా ముందు కనపడుతున్నా, డబ్బులు వచ్చినాయని కూడా తెలుస్తున్నా, పొలం పంట పడుతున్నారు, మొత్తం అమ్మేసినట్టున్నారు, మళ్ళీ నాకు దీక్ష లేదా ఇలా చేస్తూ ఉంటే మనం దేవుడు కాదు దాసులు, ధనానికి దాసు. ధనం మన కన్ను వల్ల మోసపోవద్దు. సడన్గా షాక్ అక్కడ తగిలి అసలు అక్కడ ఉంటాం లేదు. తీసుకుంటే తీసుకోవాలి కొన్నిసార్లు దేవుడు బ్లెస్ చేశాడు. ఈ గంటే గ్రంథం నా దగ్గర ఎప్పుడు చేతితో తగ్గిపోతుంది కదా, నాకు చాలా ఇష్టం. ఇప్పుడు మన దగ్గర ఉంది, ఇప్పుడు మన దగ్గర ఉన్న ప్రయారిటీ ఎలా ఉండాలా? విపరీతమైన ఇంకా చేయాలి అలా అనుకోవచ్చు. చేసే జాబ్ కన్ను చేసుకుంటే బ్లెస్ చేస్తాం. ఓకే ఓకే, ఒకవేళ సేవకి ఈ కండిషన్ వస్తుందనుకో, ఈ లైఫ్ ఈజ్ షార్ట్, నేను చేయగలిగే సేవ 40, 50, 60లోనే, ఇంకా 70 దాకా నా ఉండదు. ఈ 10 సంవత్సరాలు నేను దేవుడు నీతో మాట్లాడితే కొంచెం జాగ్రత్తగా. ఎందుకంటే కొంతమంది చాలా లేట్ చేస్తారు, చాలా లేట్, సంవత్సరాలు గడిపేస్తారు. ఇంకా జాబ్ మానేసి రా, అయిపోయింది, అది నీకు సరిపోదు తప్ప నేనే చూసుకునేది, నీకు ఆల్రెడీ ఇచ్చానంటే కాకపోయినా ప్రార్థన చేసుకోండి. అప్పుడు అలా అప్పుల్లోకి వెళ్ళమని కాదు, ఆ భావం కాదు. ఆ తర్వాత విశ్వాసగా ధనం నీకు దేవుడు ఇస్తా ఉంటే సంఘంలో పేదాలు కనిపిస్తుంటారు. పరలోకు ధనాన్ని సంపాదించుకుంటానికి ప్రయత్నించి దేవుడికి కానుక ఇచ్చడానికి ఎందుకు? దేవుడికి పరిచయం చేసే సహకారం అనేక విధాలుగా ఉంది, ఒకటే కాదు. లోకల్ సంఘంలో ఇక్కడ మనం ఆన్ చేస్తారు ఒకటైతే, వైద్యులు స్వార్థ చెప్పే వాళ్ళకి కొంతమంది సహకరిస్తారు. చేయగలిగితే అది కూడా చెయ్యి, ఎక్కువ ఉంటే లేకపోతే కాదు. అదే బట్టలు పెట్టుకొని ఇష్టం లేక కాదు, చేయగలిగితే సంతోషంగా చేయి. ఫస్ట్ చేయాల్సింది ఇక్కడ ఇచ్చే దాంట్లో జాగ్రత్తగా ఉంటుంది. ఎందుకంటే ఇవ్వడం మనకు బ్లెస్సింగ్. ఈ లోకంలో ప్రజలు ఏమనుకుంటారు, తీసుకోవడం బ్లెస్సింగ్ ఉంటుంది. తీసుకోవడం కాదు, మన నీతి నిరంతరం నిలవాలంటే వెలుగుతి అసలు జలజల్లి దేవుడికి ఇచ్చిన కనుక తన నీతి నిరంతరం నిలుచును అని రాయబడిన ఒక అలాగుగా ధనం విషయంలో గవర్నమెంట్కి ఏమన్నా ఇవ్వాలా? ఫస్ట్ విస్తరించేదాన్ని ముందు ట్యాక్స్ కట్టు, అప్పుడు ట్యాక్స్ కట్టకుండా ఇదేదో సంపాదన తీసుకొని ఆ మొత్తం కట్టాక తర్వాత లెక్కలు చూసుకో, ఎంత ఉంది ఇప్పుడు నేను అంత ఇవ్వాలి. ఫస్ట్ అది చాలా ఇంపార్టెంట్. సెక్యులర్ ఎవరికన్నా నువ్వు మందిరంలో కంటే కూడా బయట ఎవరన్నా అంటే నా డబ్బులు తీసుకున్నా ఇవ్వరా, నా డబ్బులు తీసుకున్నా ఇవ్వరా అంటే నీకు ఉంటే ఫస్ట్ ఇవ్వాల్సిన అక్కడ. కొంతమంది తీసుకుంటాను అంత మరీ ఇబ్బంది పెట్టరు. నాకు కావాలన్నా నాకు ఇది అదే ఇంట్లో బాధపడిపోతున్నాడు కదా, మనం తీసుకున్నాము కాబట్టి ముందుకే దేవుడికి ఇవ్వదు. ఆ నెల రూపాయలు మేము అవుతాడు ఇంకా ఆడిచ్చేసి. సో అలా మనము ఎవరిని కూడా ఫస్ట్ దేవుడు కొనుక్కునేది. మనం ధనం వల్ల పొరుగాన్ని ఇబ్బంది పెడుతున్నామా? ఫస్ట్ స్టెప్. ఎలా ఇబ్బంది పెడతామంటే ఒకటి మోసం చేస్తే వాడి వంతు పనిచేసిన తర్వాత వాడికి ఇవ్వాల్సిన జీతం ఇవ్వకుండా కొంతమంది తగ్గించుకోండి ఎట్లా పడుతుంది లాక్కోండి. ఇక్కడ కూరగాయలు కూడా కూరగాయల షాప్కి వెళ్తే మనం లాగేసుకొని అలా చేస్తే మనం చేయకూడదు. తక్కువకి ఇస్తాను తగ్గించుకొని అడగచ్చు, తప్పలేదు. ఇవ్వాలంటే ఇష్టం అడుగుతుందో తప్పలేదు.
ఏమో తగ్గించుకుంటారు, ₹5 100 తగ్గించుకుంటారు. అడగచ్చు, తప్పలేదు. ఇవ్వనన్నా కూడా ఇచ్చేదాంట్లో మళ్ళా కొంతమంది ఇక్కడ ఏం చేస్తారంటే పద్ధతి ఇచ్చేస్తారు, ఉంచుకో చాలే అప్పని చేయదు. అది నీతి కాదు. అది ఈ లోకంలో ప్రజలు ఆడటం అంటాడు కానీ ఆయన అరుస్తూ ఉంటాడు షాప్కి. అదే ఇంకో 20 అన్నా నువ్వు అనుకుంటే బతికుంటూ వస్తుంటాడు. 20 సంపాదించాలనుకుంటాడు. వచ్చింది రాదు పద్ధతులు ఏం తీసుకునేవాడిని తగ్గిస్తాను, కొంచెం తగ్గించామా అనుకో 2 డెసిషన్స్ అంటామా వద్దా అంటాం. సో ధనం విషయంలో పొరుగు వాడిని మనం వారి ధనాన్ని ఇవ్వాల్సి తీసేసుకోండి, వాళ్ళని బాధ పెట్టేది ఏ కోణంలో జరుగుతున్నా కూడా కానీ చేయదు. సో ధనం విషయం చాలా జాగ్రత్తగా ఉంది. ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఎన్ని మాటలు వింటాను కూడా. ఎలక్షన్స్ వచ్చినాయంటే 100కి చాలా మంది పడిపోతున్నారు. వాళ్ళు చెప్పుకున్న మాటలు, ఆ పార్టీ ఎంత ఇస్తున్నాడు, ఈ పార్టీ ఎంత ఇస్తున్నాడు, నేను అది పోయి చెప్తున్నాను, ఫ్రీగా ఫుడ్ వస్తున్నాడుగా తినేసి వస్తాను. అట్లాంటివి ఆలోచించలేదు. మీరు ఓట్ వేసేది యాజ్ గవర్నమెంట్ ఆఫ్ సిటిజన్ బాధ్యతగా ఓటింగ్ తెలుగు చెప్పండి తీసుకోండి రాదు. కానీ మీరు వేయాల్సిన ఓటు వేయగలిగితే వేయదు. వాడు వచ్చి పరిపాలన అనేది ఓటు మన హక్కు. ఎవరికి వేస్తే మన దేశం బాగుంటుంది, మన హక్కు. సో ఇలాంటి సమయంలో ధనాపేక్షకి వెళ్ళిన విశ్వాసులు చాలా పడిపోతుంటారు. ఇంకా ఎలా ఉంటుందంటే ఒక పండుగలాగా ఉంటుంది కొంతమందికి ఆ రోజు. అట్లా ఉండదు. చాలా ఎలా ఉంటే ఇంకా హోల్ స్పిరిట్ ఎదగలేవు. నేను అది దీంట్లో నమ్మకం లేకపోతే మనకి స్పిరిట్ ఆఫ్ గాడ్ మన మీద పనిచేయడం. సత్యమైన దాన్ని ఎవరిస్తారని చెప్తున్నాను. సత్యమైన ధనం భక్తి అంటేనే ధనం కోసమని వచ్చిన రోజుల్లో ఇప్పుడు సంఘం నడుస్తుంది. విశ్వాసులు ఎలా తెచ్చుకొస్తున్నారంటే భక్తి అంటేనే ధనం. దేవుడు ఆయన దగ్గర పోతే ఆయన ఎదురుస్తాడు. అది మొదటి స్టెప్. అది చాలా బేసిక్ స్టెప్. అఫ్కోర్స్ నీకు జాబ్ లేనప్పుడు ఇస్తాడు, అది అవసరం. ఆయన కనికరం నీకు కావాలి, అది అవసరాన్ని బట్టి. కొంత పరిస్థితి వెళ్ళిన తర్వాత నీ దృక్పథం మారాల. దేవుడి దగ్గరికి వస్తున్న దీనికోసం కాదు, దానికి నడిపించాడు దేవుడు. లేకపోతే నేను నాశనం అయిపోయేవాడిని. ఇప్పుడు నేను జాగ్రత్త పడాలా. ఆనాడు అది ఎల్కేజీ స్టూడెంట్ నాకు ఓకే ఏంటంటే నాకు చాలా అవసరం, పేదరికంలో ఉన్నాను, హెల్ప్ చేశాడు. ఇప్పుడు బెస్ట్ అవుతున్నప్పుడు ఎలా ఉండాలా? బెస్ట్ అవుతున్న ఓర్పులు, ప్రేమలు, సహనంలో, సత్యంలో, నీతిలో, యథార్థతలో, దీర్ఘశాంతంలో, విశ్వాసంలో, ఇవ్వడంలో ఉండవచ్చు. ధనంలో వచ్చే శోధనలు నానా రకాలుగా ఉంటాయి. అందుకనే విగ్రహారాధనైన ధనాపేక్షణ చంపివేయని చెప్తున్నారు తులసి. బయట విగ్రహాలు కొంతమంది ధనమే విగ్రహం ఆ యవనస్తులాగా. ఒక్క భక్తుడు ఎలా వాళ్ళు ఆయన ఇద్దరు చేరాలంటే దావీదైనా ఆయన రాజుగా ఉన్న యువకులు వచ్చేసారు. యోసేపు ప్రధానమంత్రి అయినా అక్కడ హెల్ప్ చేయడంలో నేను చూసుకుంటానే. అవునా మరి చాలా ఇంపార్టెంట్. అలాగే దేవుడు మనకి కృపని అనుగ్రహించిన తర్వాత ఆమెకి